వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. సుప్రసిద్ధ రచయిత జెఫ్రీ ఆర్చర్ రచించిన హై హీల్స్ కథ భాగం 3కి స్వాగతం. మీరు హాలిడే ట్రిప్కి వెళ్ళలేదని నా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది అన్నాడు అలెన్. చూడు బేబీ, హాలిడే ట్రిప్కి వెళ్ళిన టికెట్స్, హోటల్ రూమ్ రెంట్, రిసిప్ట్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు నా మీద తప్పుడు అపవాదాలు మోపుతున్నావని నీ మీద రిపోర్ట్ చేస్తాను అన్నాడు. డీలు మార్క్స్ గొంతులో అధికారం ధ్వనించింది. మీరు ట్రిప్కి వెళ్ళలేదని నేను ప్రూవ్ చెయ్యలేను, కానీ ట్రిప్ అని చెప్పిన కాలంలో మీరు క్లెయిమ్ చేసినటువంటి బ్రాండెడ్ షూస్ని చాలా చోట్ల అమ్మారని నేను తెలుసుకున్నాను, కూల్గా అన్నాడు అలెన్. డీలు మార్క్ మొహం జేవురించింది. ఏంటి బేబీ, ఆటలాడుతున్నావా? ఈ ప్రదేశం నుంచి నువ్వు ప్రాణాలతో ఇంటికి వెళ్ళలేవు అని హెచ్చరించాడు. అలెన్ అన్నాడు, నేను ఇక్కడికి వచ్చే ముందే ఏవో చాలా అనుమానాలు ఉన్నాయి, అందుకని నేను ఒకవేళ రాకపోతే కొంచెం దాన్ని ఇన్వెస్టిగేట్ చెయ్యండి అని చెప్పే వచ్చాను. అందువల్ల నువ్వు నన్నేం చేయలేవు, నువ్వే నన్ను చంపితే హత్య కేసులో ఇరుక్కుంటావు అన్నాడు. డీలు మార్క్స్ నిశ్చేష్టుడై చూస్తుండగా తన చేతిలోని కవర్ విప్పి ప్రెగా బ్రాండ్ షూస్, మెరోనా బ్రాండ్ షూస్ బయటికి తీసి తన జేబులోంచి బాటిల్ తీసి దానిలోని పెట్రోల్ని ఆ షూస్ మీద పోసి నిప్పంటించాడు. కొద్ది సెకండ్లలో ఆ షూస్ బూడిదగా మారిపోయాయి. అలెన్, అటు చూడు బేబీ అన్నాడు. షూస్ బూడిదలో 2 బకల్స్ మెరుస్తూ కనపడ్డాయి. అలెన్ అన్నాడు, ఇక్కడ దాదాపు 6,000 బ్రాండెడ్ షూస్ తగలబడ్డాయని నువ్వు క్లెయిమ్ చేశావు. అంటే 6,000 ఇంటూ 2 12,000 బకల్స్ బూడిదలో ఉండాలి కదా, మరి ఒక్కటి కూడా కనపడదే అన్నాడు. సమాధానం చెప్పలేక అలా నుంచుండిపోయాడు డీలు మార్క్స్. అన్నలు చెప్పసాగాడు. మా బాస్ అంటాడు, నిజం నీకు కనపడే దానిలో ఉండదు, కనపడని దానిలో ఉంటుంది అని. నా భార్యకి షూస్ గురించి బాగా చెప్పింది. ఆవిడ చెప్పింది, క్యాథరిన్ అని ఒక ఫ్రెంచ్ నాయిక ఉండేది. ఆవిడ నటించిన ఒక సినిమాలో ఏదో కోపంతో భర్త ఇచ్చిన షూస్ని నిప్పులోకి విసిరేస్తుందట. కాసేపట్లో ఆ షూస్ తగలబడిపోయి అక్కడ బూడిదలో బకల్స్ కనపడతాయి అని. నేను ఇక్కడికి 2 సార్లు వచ్చాను. అగ్ని ప్రమాదం జరిగిన చోట ఎక్కడా కూడా ఒక్క బకల్ కూడా కనపడలేదు. తర్వాత భాగంలో కలుద్దాం.